సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి తర్వాత సర్వనామ శబ్దం ఏమిటి? ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి శబ్దం ఏమిటి? సర్వనామాల్లో సహ, ఏషః, అతడు, ఇతడు. ఇప్పుడు సహ శబ్దాన్ని అతడు అన్నానంటే ద్వివచనంలో వాళ్ళిద్దరు, బహువచనంలో వాళ్ళందరూ అని అర్థం. సహ శబ్దం అంటే అతడు, వాళ్ళిద్దరు, వాళ్ళందరూ, అతన్ని, వాళ్ళిద్దరిని, వాళ్ళందరినీ అలా ఉంటుంది. ఏషః అంటే ఇతడు, వీళ్ళిద్దరు, వీళ్ళందరూ, ఇతన్ని, వీళ్ళిద్దరిని, వీళ్ళందరినీ, ఇతనితో, వీళ్ళిద్దరితో, వీళ్ళందరితో, అలా ఇతని యందు, వీళ్ళందరి యందు, వీళ్ళిద్దరి యందు, వీళ్ళందరి యందు అని సప్తమి విభక్తుల వరకు మొత్తం సహ, ఏషః శబ్దాలు మనం చూసాం. తర్వాత చెప్పుకోబోయే శబ్దం ఏంటంటే ప్రశ్నాస్వరూప శబ్దం. సర్వనామం ఇది కూడా, కానీ ప్రశ్నాస్వరూపం. మనం ఎదుటివాడిని ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి సంస్కృతంలో. ఉదాహరణకు అక్కడ ఒక అతను ఉన్నాడు, అతడు రాముడు అంటాం. ఇప్పుడు అతని పేరు రాముడు అని నాకు తెలుసు కాబట్టి అతడు రాముడు అని నేను అన్నాను. అతడు పేరు రాముడు ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నేను అతన్ని ఎలా సంబోధించాలి? అడగాలి ఎవరినైనా, బాబా అతని పేరు ఏమిటి అని అడగాలి. అతను ఎవరు అని అడగాలి. అతని పేరు ఏమిటి అని అడగాలి. ఇలాగా అతనికి సంబంధించినటువంటి ప్రశ్నా స్వరూపాలు. ఉదాహరణకు అతడు రాముడు, అతడు ఎవరు? ఆ ఎవరు అనేదాన్ని ఎలా ప్రయోగించేయాలి మన సంస్కృతంలో తెలుసుకోవాలి. అది ఎవరిని, ఏమండి పిలుస్తున్నారండి, ఎవరిని పిలుస్తున్నారు? ఎవరిని? అతనితో వెళ్ళాడు, ఎవరితో? అతనితో. ఎవరితో? అతడికి నేను డబ్బు ఇచ్చాను, ఎవరికి ఇచ్చేవయ్యా? అతడికండి. ఎవరికి? అతడికి. అతని నుండి నేను కొంత డబ్బు తీసుకున్నాను, ఎవరి నుండి? అతని నుండి. అతడి యొక్క పేరు నరేంద్ర మోదీ, ఎవరి యొక్క పేరు? అతని యొక్క పేరు. అతని యందు చాలా శక్తి ఉందండోయ్, ఎవరి యందండి? అతని యందు. ఇలాగా అతని యందు అన్నప్పుడు ఎవరి యందు అని, అతని యొక్క అన్నప్పుడు ఎవరి యొక్క అని, అతనికి అన్నప్పుడు ఎవరికి అని, అతనితో అన్నప్పుడు ఎవరితో అని, అతన్ని అన్నప్పుడు ఎవరిని అని, అతడు అన్నప్పుడు ఎవరు అని మనం ప్రశ్నలు తనకు తగ్గట్టుగా ప్రశ్నలు చెబుతున్నాంగా. ఆ తెలుగులో మనం ఇప్పటివరకు ఎలాగైతే అన్నామో అవి సంస్కృతంలో కూడా కావాలి. ఇవన్నీ ఏకవచనాలుగా, ద్వివచనాలకు ద్వివచన ప్రశ్నా స్వరూపాలు, బహువచనాలకు బహువచన ప్రశ్నా స్వరూపాలు ఉంటాయి. కాబట్టి ప్రశ్నా స్వరూపం కూడా నేర్చుకోవాలి సంస్కృతంలో. అదే ఈ ప్రశ్నాస్వరూప సర్వనామ పుల్లింగ సర్వనామ శబ్దం. దీన్నే దకారాంత పుంలింగ కిం శబ్ద అంటాం. ఈ కిం శబ్దం ఎలా ఉంటుంది, ఏమిటి దీని స్వరూపం చూద్దాం. ఇప్పుడు ఆ యొక్క ప్రశ్నాస్వరూపాన్ని ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. పుల్లింగ ప్రశ్నాస్వరూపం మామూలుగా దీన్ని తెలుగులోకి మీకు చెబుతాను, అనువదించి చెబుతాను. ఇప్పుడు అతడు పుల్లింగ వస్తువు అంటే అది ఏది? అతడు. ఎవరు, ఎవరిని, ఎవరితో, ఎవరికి, ఎవరి నుండి, ఎవరి యొక్క, ఎవరి యందు, ఎవరిద్దరు, ఎవరిద్దరిని, ఎవరిద్దరితో, ఎవరిద్దరికి, ఎవరిద్దరి నుండి, ఎవరిద్దరి యొక్క, ఎవరిద్దరి యందు. ఎవరు, ఎవరిని, ఎవరితో, ఇక్కడ యైహి వచ్చింది, తప్పుపడింది, ఇక్కడ కైహి అని రావాలి. కేభ్య అంటే ఎవరికి, ఎవరి నుండి, ఎవరి యొక్క, ఎవరి యందు. ఇవి స్వరూపాలు. ఇక్కడ కహ అంటే ఎవరు. ఒకసారి మొత్తం శబ్ద స్వరూపం నేను చదువుతాను, ఒకసారి చూడండి. కహ, కౌ, కే, కం, కౌ, కాన్, కేన, కాభ్యాం, కైహి, ఇక్కడ యైహి అని పడింది, కైహి, కస్మై, కాభ్యాం, కేభ్యః, కస్మాత్, కాభ్యాం, కేభ్యః, కస్య, కయోః, కేషాం, కస్మిన్, కయోః, కేషు. ఇది మొత్తము శబ్దస్వరూపం. ఈ శబ్దస్వరూపం ఎటువంటిది? సహశబ్దం మీకు ఆల్రెడీ వచ్చింది కదా. ఆ సహశబ్దంలాగే సహకః, తౌకౌ, తేకే, తంకం, తౌకౌ, తాన్కాన్, తేనకేన, తాభ్యాం, కాభ్యాం, తైహి, కైహి, తస్మై, కస్మై, తాభ్యాం, కాభ్యాం, తేభ్యః, కేభ్యః, తస్మాత్, కస్మాత్, తాభ్యాం, కాభ్యాం, తేభ్యః, కేభ్యః, తస్య, కస్య, తయోః, కయోః, తేషాం, కేషాం, తస్మిన్, కస్మిన్, తయోః, కయోః, తేషు, కేషు. ఇది ప్రశ్నాస్వరూప శబ్దం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలో మీరు ప్రశ్నాస్వరూపాలన్నీ కూడాను కాగుణింతంతోనే స్టార్ట్ అవుతాయి. కా అనేటువంటి అక్షరంతోనే ప్రశ్నాస్వరూపాలన్నీ ఉంటాయి.
కహ, కమ్ము, కేన, కస్మై, కస్మాత్, కస్య, కస్మిన్ అన్ని కాతోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కైహి రావాలి అంటే కైహి రావాలి. ఇక్కడ యైహి అని వచ్చింది, ఇక్కడ తప్పబడింది, కైహి అని రావాలి. కైత్వం, కైహి. ఓకేనా? ఇది ఇట్లా. ఇది ఈ యొక్క ప్రశ్నాస్వరూప శబ్దస్వరూపము, పుల్లింగ ప్రశ్నాస్వరూపము. ఎవరికైనా సరే, అకారాంతానికైనా, ఇకారాంతానికైనా, ఉకారాంతానికైనా, రుకారాంతానికైనా, అసలు మొత్తం పుల్లింగాలకు అన్నిటికీ ఇది. ఇప్పుడు ఏ రాముడు, కహ రామః, కం గురుం, ఏ గురువుని. ఏమంటే గురువుకి నమస్కారం చేయండి. ఏ గురువుకి నమస్కారం చేయాలండి? కమ్ గురుం, ఏ గురువుని. అలా మొత్తం దీని విధానము, దీని ఉపయోగాలని మనం ముందు ముందు చూస్తాం. ఇది ప్రశ్నాస్వరూప శబ్దస్వరూపం. జైతు సంస్కృతం, జైతు భారతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.